ఎక్కువ ప్రైస్ అనేది ఫీలింగ్ ఉండకుండా తక్కువ ప్రాఫిట్ తోటి మనం ప్లాట్ అందజేయాలనే ఒక కాన్సెప్ట్ తోటే మనము మినిమం అంటే ఎక్కువ డెవలప్మెంట్స్ ఇచ్చి మినిమం ప్రైస్లో మనము ప్రాపర్టీ అందజేయడం అనేది ఈ సురక్ష యొక్క కాన్సెప్ట్. కాబట్టి ఈ చుట్టుపక్కల చూసుకుంటే హైవేకి సెకండ్ థర్డ్ బిట్లో కూడా 9,000 నుంచి 10,000 అమ్ముతున్నటువంటి ప్రదేశం ఈ చుట్టుపక్కల. కానీ నేషనల్ హైవే ఫేసింగ్లో వచ్చేసి ఈ ప్రైస్ పెట్టడం అనేది చాలా రీజనబుల్ ప్రైస్. అదే కాకుండా మొత్తం కూడా సీసీ రోడ్లతోటి మామూలుగా ఏ వెంచర్ అయినా టంకర్ రోడ్లు డాంబర్ రోడ్లు కూడా సరిగ్గా వేరే వెంచర్లు చాలా చూస్తూ ఉంటాం. కానీ సురక్ష నుంచి వచ్చే ప్రతి వెంచర్ కూడా విత్ సీసీ రోడ్లతో డెవలప్ చేయాలనే కాన్సెప్ట్ తోటే ముందుకు వస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజు కొన్నటువంటి కస్టమర్ రేపు 10 ఏళ్ళకి వచ్చి చూసుకున్న ప్లాట్ కానీ రోడ్డు కానీ చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఇందులో మనము డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా మనకు అన్ని రకాలుగా అందుబాటులో ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి నేషనల్ హైవేని ఆనుకొని ఉన్నటువంటి వెంచర్, తర్వాత పక్కనే ఉన్నటువంటి కామినేని మెడికల్ యూనివర్సిటీ, ఓసిటిఎల్, తర్వాత హెరిటేజ్ ఇలాంటి సంస్థలలో కొన్ని వేల మంది ఎంప్లాయ్మెంట్ కూడా ఆల్రెడీ ఉన్నటువంటి ప్రదేశం. ఈ ప్రదేశంలో ఆల్రెడీ ప్లాట్ కొని ఇల్లు కట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళకి కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇమీడియట్లీ రెసిడెన్షియల్గా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు పెట్టేటువంటి ప్రైస్కి అతి తక్కువ సమయంలో ఎక్కువ రేటు పెరగడానికి అవకాశం ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా సురక్ష కంపెనీని ఆశీర్వదిస్తారని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాను. మరి అదే కాకుండా ఈ నేషనల్ హైవేకి మనకి ఆల్మోస్ట్ ఉన్నటువంటి ఏదైతే రోడ్ ఫేస్ ఉందో ఆ రోడ్ ఫేస్ అన్నీ కూడా ఇమ్మీడియట్లీ మీరు అది కమర్షియల్గా డెవలప్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉన్నటువంటి ప్లేస్. మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఒక టీ కొట్టు హోటల్ కూడా ఆల్రెడీ మన సైట్ ముందు ఆల్రెడీ నడుస్తూ ఉంది. అంటే ఇమ్మీడియట్లీ మీరు షాప్ పర్పస్ కానీ రెసిడెన్షియల్ పర్పస్ కానీ ఏ పర్పస్ అయినా మనం ఇక్కడ ఇమ్మీడియట్లీ కట్టుకోవడం ఉండడానికి లేదా లీజ్కి ఇచ్చుకోవడానికైనా అవకాశం ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మామూలుగా హైదరాబాద్ విజయవాడ హైవేకి చూసుకుంటే ఆల్మోస్ట్ ఇప్పుడు రేట్లు కూడా విపరీతంగా పెరుగుతున్నటువంటి ప్రదేశం. తర్వాత మనకి మామూలుగా ఔటర్ రింగ్ రోడ్ చూసుకొని బేస్ చేసుకుంటే ఔటర్ రింగ్ రోడ్ ఏరియాలో వచ్చేసరికి 25 నుంచి 30,000 50,000 రేంజ్లో ఆల్రెడీ ప్లాట్ కాస్ట్ అనేది విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్లో సెటిల్ అవ్వడానికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి హైదరాబాద్ సరౌండింగ్లో ఓ ప్లాట్ కావాలి, హైదరాబాద్ సరౌండింగ్లో ఒక ఇల్లు కట్టుకోవాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఈ రోజు కాకపోయినా రేపు భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలి. మనం ఈరోజు కొన్నటువంటి ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో రేపు మన పిల్లల భవిష్యత్తుకి బంగారు బాట వేసే విధంగా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఇలాంటి ప్లేస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మన పిల్లల భవిష్యత్తుకు చాలా ఒక బంగారు బాట వేసిన వాళ్ళు అవుతామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనకి ఔటర్ రింగ్ రోడ్ చూసుకుంటే ఆ విధమైనటువంటి విపరీతమైన కాస్ట్ పెరగడం, ఆ తర్వాత మనకి ఇప్పుడు చౌటుప్పల్ ఆ ఏరియాలో వచ్చేసరికి మనకి ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పేసి, ఆ తర్వాత ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కూడా మనకి చౌటుప్పల్ ఏరియాలో మనకి ఆల్రెడీ రీజనల్ రింగ్ రోడ్ కూడా కన్ఫామ్ అయిపోయింది. కాబట్టి రేపు హైదరాబాద్ నుంచి ల్యాండ్ హైదరాబాద్ అవుటర్స్లో ల్యాండ్ కొని ఇల్లు కట్టుకోవాలంటే చాలా విపరీతమైనటువంటి కాస్ట్ పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మినిమం ఎన్ని గజాలు వీలైతే అన్ని గజాలు కొనిపెట్టుకొని రేపు మన పిల్లల భవిష్యత్తుకు మంచిగా ఉపయోగపడే విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ఉన్నటువంటి కాస్ట్ని ఈరోజు ఉన్నటువంటి మంచి ప్లాట్ ఇప్పుడు ఏదైతే మనకు ఈరోజు బ్రోచర్ అంటే వెంచర్ లాంచింగ్ అనేది ఈరోజు చేశాం. బ్రోచర్ లాంచింగ్ నుంచే మనకు బిజినెస్ వస్తూ ఉంది. ఆల్రెడీ ప్లాట్ బుకింగ్స్ అవుతూ ఉన్నాయి. ఉన్నటువంటి ఈరోజు కూడా మనకు ఉన్నటువంటి ప్రైస్ ప్రకారంగా చూసుకుంటే చాలా బెస్ట్ ప్రైస్ ఉంటుంది. ప్లాట్స్ కూడా మనకి కమర్షియల్ ప్లాట్స్లో అవైలబుల్ ఉంది. తర్వాత ఏ బ్లాక్లో ఉంది, బి బ్లాక్లో ఉంది. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మనకి ఎన్ని వందల గజాలు కావాలంటే అన్ని వందల గజాలు తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని రేపు ముందు ప్లాట్ కొనాలంటే కొనలేని పరిస్థితే ఉంటుంది.